హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే బార్లో మనము ఈపీడిఎస్ తెలంగాణ అని లేదా రేషన్ కార్డు తెలంగాణ అని మనము టైప్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి చూసినట్టయితే అక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉంది కదా, ఈపీడిఎస్ తెలంగాణ .gov.in ఉంది కదా, అక్కడ మనం ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనము జూమ్ చేసి చూసినట్టయితే ముందుగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, ఒకసారి మనం అక్కడ దానిపై ఒకసారి మనం క్లిక్ చేయాలి. ఇలా మనము క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనము రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, అక్కడ ఒకసారి మనం క్లిక్ చేయాలి. ఇలా ఒకసారి మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ 3 ఆప్షన్లు రావడం జరుగుతుంది. అందులో సెకండ్ది ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, దానిపై మనం ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా మనం ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనము మూడింటిని మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ది మన యొక్క డిస్ట్రిక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మీ సేవ నంబర్, అంటే మనం మీ సేవలో మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్కి ఒక రిసిప్ట్ ఇవ్వడం జరిగింది కదా, అందులో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. లేదా అప్లికేషన్ నంబర్లో మన యొక్క అప్లికేషన్ నంబర్ని ఎంటర్ చేస్తే డాటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. కాబట్టి మనం మీ సేవ దగ్గర అప్లై చేసినప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆ రిసిప్ట్లో ఒక అప్లికేషన్ నంబర్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేసినట్టయితే మన యొక్క రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది, డౌన్లోడ్ అవుతున్నది కూడా. కాబట్టి ఈ విధంగా మనము కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.